హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ వ్లాగర్. ఫ్రెండ్స్, ఇప్పుడు కువైట్లో ఎక్కువ ట్రెండింగ్ అవుతున్న వీడియో అండ్ వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే మన ఇండియాకి సంబంధించిన మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇద్దరు వ్యక్తులు చనిపోతే వాళ్ళ ఒంటి పైన ఉన్న బంగారాన్ని కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వకుండా అతనే తిన్నాడు. ఈ విధంగా దాదాపు 12-13 సంవత్సరాల నుంచి అతను మృతదేహాలను అంటే కువైట్లో చనిపోయిన వ్యక్తులకి ఇండియా పంపించి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాడు. అండ్ అంతేకాకుండా వాళ్ళకు సంబంధించిన వస్తువులు, బంగారు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్స్ ఇట్లాంటి తీసుకుంటానని చెప్పేసి ఇప్పుడు చాలా వరకు కువైట్లో ఈ టాపిక్ మీద ట్రెండింగ్ నడుస్తుంది. సో ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే దాదాపుగా 13 సంవత్సరాల నుంచి ఈ విధంగా ఇండియన్ ఎంబసీ ద్వారా మృతదేహాలు మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి చేర్పించడానికి జిలకల మురళి రాయల్ అని చెప్పేసి ఆ వ్యక్తి పనిచేస్తున్నాడు. సో ఈ విధంగా ఎవరైనా చనిపోయిన వాళ్ళకు ఏ విధంగా చేయాలా ప్రాసెస్ కానీ ప్రొసీజర్ కానీ ఏ విధంగా ఉంటుందో మన ఇళ్ళలో పనిచేసేటోళ్ళకి తెలియదు. కాబట్టి అతని ద్వారా పోతే అతను మొత్తం ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసేసి ఇండియాకి చేర్పించే బాధ్యత అతనిది. ఇందులో భాగంగా లాస్ట్ ఇయర్ అంటే పోయిన నెలలో డిసెంబర్ 25వ తేదీన ఇద్దరు మన ఇండియన్కి సంబంధించిన ఆడవాళ్ళు చనిపోయినారు. అందులో ఒక ఆమె పేరు కుమారి, ఇంకొక ఆమె పేరు దుర్గా. సో వాళ్ళ మృతదేహాలను ఇంటికి పంపించే తరుణంలో మనము హాస్పిటల్లో వాళ్ళు డెడ్ బాడీకి సంబంధించిన వస్తువులు అండ్ ఆమె చనిపోయిన టైము, డేటు, రీజన్, ఏ విధంగా చనిపోయింది అనే ఒక మొత్తం ప్రొసీజర్ అంతా డెత్ సర్టిఫికేట్లో అండ్ ఫైల్ ఇస్తారు. నేను దీని గురించి ఆల్రెడీ 2 months బిఫోర్ ఒక వీడియో చేశాను. జిల్గా మురళి అన్న నాకు ఏ విధంగా సహాయపడినాడు, అతను వల్ల నేను ఎంత ప్రెజర్ అనేది తక్కువైపోయింది అని చెప్పేసి అది పాజిటివ్గా చేసినాను. ఇప్పుడు చేయడానికి గల కారణం ఏంటంటే ఆమెకు సంబంధించిన కుమారి అనే ఆమెకు సంబంధించిన బంగారు అనేది అతను వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వలేదు. దీనికి పైన చాలా వరకు మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, లైక్ జాబిర్ అన్న కానీ, రియాజ్ అన్న కానీ, అండ్ చాలామంది ఇంకా నాగేంద్ర అన్న కానీ, వీళ్ళందరూ అతని మీద ప్రూఫ్ వచ్చేసి ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి పోరాడినారు. అందులో భాగంగా నిన్న రాత్రి అతను కువైట్కి వచ్చినాడు, ఒప్పుకున్నాడు. ఆ బంగారు ఇండియన్ ఎంబసీలో ఒక వ్యక్తి దగ్గర ఉంది, నేను ఇస్తానని చెప్పినాడు. సో ఇది జరగడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఈ కుమారి అనే వ్యక్తి యొక్క డెడ్ బాడీని ఇండియాకు పంపించిన తర్వాత వాళ్ళ డాక్టర్ ఉంటుంది కదా, ఆమె వీళ్ళు సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియో అనేది రిలీజ్ చేసింది అనమాట. మా అమ్మ మా కోసం ఎంతో కష్టపడినది, మా అమ్మ ఒంటి పైన ఉన్న బంగారాన మాకు ఇవ్వాలి కదా, అది కూడా లేదు, మాకు అది ఎంతో కొంత ఆసరాగా ఉంటుంది, మాకు హెల్ప్ అవుతుంది, దయచేసి మా బంగారాన్ని మాకు వినిపించండి అని చెప్పేసి ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. సో ఇందులో మెయిన్ వచ్చేసి జాబిరు, రియాజు, నాగేంద్ర భాయ్ వీళ్ళందరూ కలిసి ఆమెకు న్యాయం చేయాలని చెప్పేసి పోరాటంని ప్రారంభించారు. టిక్టాక్లో కానీ, యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ అతని గురించి మొత్తం ప్రూఫ్లు అనేది బయటకు వచ్చినారు. అందులో తెలిసిందంటే చనిపోయిన ఆమె కుమారి యొక్క మెడలో ఒక చైన్ ఉంది, బంగారు చైన్, అండ్ అంతేకాకుండా నల్లపూసల దండ అంటుంది కదా, అది ఉంది. అండ్ 2 ఉంగరాలు ఉన్నాయి, ఒకటి గోల్డ్ ఉంగరం, ఒకటి వెండిది. అండ్ అంతేకాకుండా కాళ్ళకు మెట్టెలు ఉంటాయి, అండ్ 2 చేతులు కమ్మలు ఉన్నాయన్నమాట. ఇవి అయినా వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పేసి అడిగినారు. జిల్గా మురళిదారు దానికి సంబంధించి ఆమె దగ్గర గోల్డ్ అనేది లేదు అని చెప్పేసి ఇండియాలో ఉన్నప్పుడు చెప్పినారు. ఆయన ఈ విధంగా గోల్డ్ అనేది ఏం లేదు, ఏమో నాకు తెలియదు అని చెప్పినారు. సో వీళ్ళు మొత్తం ప్రూఫ్లన్నీ బయటికి తీసేసరికి వీళ్ళు నేను చెప్పిన వ్యక్తులందరూ ప్రూఫ్లు బయటికి తీసేసి ఆమె దగ్గర ఉన్నప్పుడు హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తి యొక్క సంబంధించిన ప్రతిదీ చిన్న వస్తువు, లాస్ట్కు ప్లాస్టిక్ గాజు అయినా సరే వాళ్ళు తీసి పెడతారు. ఎందుకంటే మా అమ్మకు జరిగింది నాకు తెలుసు కాబట్టి మనం ఆడ ఉన్నామంటే రెస్పాన్సిబిలిటీ ఎవరైతే తీసుకుంటారో, ఆమె యొక్క బాధ్యత ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ చేత సంతకం చేయించుకొని ఆయన యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని ఆయన యొక్క బతాగా జిరాక్స్ తీసుకొని వాళ్ళకు సంబంధించిన ప్రూఫ్లన్నీ ఏమేమైతే ఉంటాయో వాళ్ళకు సంబంధించిన వస్తువులన్నీ ఆయన చేత ఇస్తారు. దాని తర్వాత చనిపోయిన తర్వాత డెడ్ బాడీని ఇండియా పంపించే బాధ్యత ఇతందే కాబట్టి ఇతని చేత ఆ ప్రూఫ్ కానీ, ఆ ఫైల్ కానీ, డెత్ సర్టిఫికేట్స్ కానీ, ఏ విధంగా చనిపోయింది, ఏ టైంలో చనిపోయింది, రీజన్ ఎందుకు అనేసి మొత్తం ఫైల్ వస్తుంది అనమాట. దాదాపు 7-8 పేజీలు ఉంటుంది ఆ ఫైల్ అనేది. అది ఇచ్చి వాటికి సంబంధించిన డెడ్ బాడీకి సంబంధించిన వస్తువులు ఇస్తారు.
కానీ ఆ జిల్గమూలి అన్న నాకేం ఇవ్వలేదని చెప్పినారంట. దాని తర్వాత మళ్ళా వీళ్ళందరూ మాట్లాడేసరికి ప్రూఫ్లు బయట పెడతామని చెప్పేసరికి అతను కువైట్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మన ఇండియన్ ఎంబసీకి వాళ్ళు పిటిషన్ వేసినారు, చాలామంది కంప్లైంట్ చేసేసినారు. సోషల్ మీడియాలో చాలా వరకు జనాలంతా బాగా మంచిగా రెస్పాన్స్ అయ్యేసి ఆమెకు న్యాయం జరగాలని చెప్పినారు. లాస్ట్గా అతను కువైట్కి వచ్చిన తర్వాత విచారణ జరిగిన తర్వాత ప్రూఫ్లన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఆయన జిల్కామూలి ఒప్పుకున్నాడు. నాకైతే తెలియదు, బంగారం ఉండేది ఏమో నేను తీసుకోలేదు, ఇండియన్ ఎంబసీలో పనిచేసే వ్యక్తి దగ్గర ఉంది, నేను ఇప్పిస్తానని చెప్పినారంట. కానీ దీనికి ముందరే ఆయన ఇండియాలో ఉన్నప్పుడే వీళ్ళందరూ ఎవరైతే జాబీరు, రియాజు, నాగేంద్ర వీళ్ళందరూ ఈ పోరాటాన్ని తీసుకొచ్చినారో అందరికీ తెలియాలని చెప్పేసి అప్పుడు ఆమె ఫ్యామిలీకి చెప్పినారంట. అది కూడా కాల్ రికార్డింగ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు చెప్పినారంట, మీకు 5 లక్షలు ఇస్తాము, మాకు ఏం జరగలేదు, నేనే సోషల్ మీడియాలో అట్లా చెప్పినాను, ఏదన్నా డబ్బులు వస్తుందని చెప్పేసి అనేసి ఒక వీడియో రిలీజ్ చేయమని చెప్పినారంట. కానీ దానికి ఒప్పుకోలేదని చెప్పేసి ఆమె మళ్ళా దానికి కూడా రీకౌంటర్గా ఒక వీడియో చేసింది. నాకు ఈ విధంగా కాల్స్ వస్తున్నాయి, ఈ విధంగా డబ్బులు ఇస్తామని చెప్తున్నారు అన్న, నాకు మా అమ్మ సంపాదించింది అది చిల్లిగవైనా సరే అది వస్తే చాలు, మాకు ఎంతో కొంత ఆనందం ఉంటుంది, ఆమె జ్ఞాపకార్థం ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ చేసేసరికి ఇంకా ఆయన ఇటు అయితే కుదరదని చెప్పేసి ఇండియా నుంచి కువైట్ వచ్చినాడు, ఇండియన్ ఎంబసీలో హాజరైనాడు. వీళ్ళైతే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 10-15 మంది దాకా పోయేసి ఆ ప్రూఫ్లన్నీ చూపించి మనిషి చనిపోతే లాస్ట్కు మన ఇండియన్స్ అయితే అందరికీ తెలిసిందే కాళ్ళలో మెట్టెలనే ఉంటాయి, ఒక జత కమ్మలనే ఉంటాయి, మొక్కు పొడకను లాస్ట్కు తాలిబొట్టు మాదిరిగా నల్లపూసల దండను ఉంటుంది. అది గ్రామ్ది కానీ 2 గ్రాములది కానీ అట్లీస్ట్ అదన్నా ఉంటుంది. చనిపోయినప్పుడు ప్లాస్టిక్ గాజులనే ఉంటాయి, అవి కూడా లేవు అని చెప్పడం వల్ల వీళ్ళందరికీ ఇది చేయడం చాలా తప్పు. ఈ విధంగా 13 సంవత్సరాల నుంచి అంటే ఎంతమంది కాడ ఇట్లా జరిగిందో ఇది బయటికి రావాలా, వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి పోరాటాన్ని చేసినారు. లాస్ట్కు అందరి ప్రూఫ్లు అందరి సపోర్ట్ వల్ల జిల్కామూలి ఒప్పుకున్నాడు. ఈ విధంగా నేను తెలియదు, ఎక్కడుందో తీసుకొని ఇస్తా అని చెప్పేసినాడు. ఆడికి అది టాపిక్ అనేది అయిపోయింది. ఇప్పుడు మెయిన్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మృతదేహాలను ఇండియాకి పంపించాలంటే ఖర్చు అయ్యే డబ్బులు 200 కానించి 220, 250 ఆ విధంగా అవుతుంది, డిపెండింగ్ ఆన్ ది ప్రొసీజర్ అని చెప్పినాడు ఆయన. కానీ కొంతమంది దగ్గర 300, 350, 400 అట్లా డిమాండ్ చేసి తీసుకున్నాడు అని చెప్తున్నారు. అది కూడా ఈ విధంగా మనుషులు ఇళ్లలో పనిచేసేటోళ్ళకు తెలియదు ప్రొసీజర్ ఏం చేయాలని చెప్పేసి, ఎక్కడ తిరగాలని చెప్పేసి కువైట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారో ఏదో తెలియదు. సో అందులో భాగంగా మన ఇండియా వ్యక్తి మన ఇండియన్ యొక్క కష్టాన్ని అతను లాభాన్ని తీసుకుంటున్నాడు, దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడని చెప్పేసి అది కూడా ఉంది. అది కూడా ప్రూఫ్ అనేది బయటకు వచ్చేసింది అనమాట. ఎందుకంటే కువైట్ ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ ఉన్నాడు బాషా భాయ్ అనేసి, అతను ఇండియన్ ఎంబసీలో పనిచేసే వ్యక్తితో గ్రూప్ కాల్లో మాట్లాడినాడు. అతను కూడా చెప్పినాడు ప్రొసీజర్ ఈ విధంగా ఉంటుంది, ఇంత సింపుల్గా పని అనేది అయిపోతుంది, మనకి ఇంత ఖర్చు అవుతుంది అనేసి. సో అందులో భాగంగా అందరూ తెలిసిందే అతను ఎంత డిమాండ్ చేస్తున్నాడో, ఎంత డబ్బులు తీసుకుంటున్నాడో. అందులో భాగంగా నేను కూడా అతనికి డబ్బులు ఇచ్చినాను. నేను ఇచ్చిన అమౌంట్కి ఇప్పుడు అతను ప్రొసీజర్కి ఎంత ఖర్చు అవుతుందో అని చెప్పినానికి చాలా వరకు డిఫరెంట్ ఉంది అమౌంట్ అనేది. ఇప్పుడు నేను చెప్పడానికి అవసరం లేదు, అది అయిపోయింది దాని గురించి. సో ఫ్రెండ్స్, ఇటువంటివి తప్పులు ఇంకా జరగకూడదు, మన ఇండియన్స్కి న్యాయం జరగాల, మన ఇండియన్స్కి సపోర్ట్గా ఉండాలంటే ఇప్పుడు మాదిరిగా ఇప్పుడు వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల, వీళ్ళందరూ ముందుకు రావడం వల్ల, ప్రూఫ్లు తీసుకుని రావడం వల్ల చాలా వరకు చాలామందికి న్యాయం జరిగింది. వాళ్ళ కుటుంబాలకి కూడా బంగారం అనేది చేరుతుంది. వాళ్ళకి సంబంధించిన ఏదైనా సరే, కనీసం 1 గ్రామ్ అయినా సరే, ప్లాస్టిక్ అయినా సరే, లాస్ట్కు వాళ్ళు ఒంటి మీద ఉన్న బట్టలైనా సరే వాళ్ళ ఇంటికి చేరుతుంది. అండ్ ఇంకా ముందు జరగబోయే ఇటువంటి తప్పులు జరగకుండా ఉండాలని చెప్పేసి అందరూ భావిస్తున్నారు ఫ్రెండ్స్. ఇదే విధంగా ఇప్పుడు ఏ విధంగా జరిగిందో ఈ విధంగా ఇంకా ఎవరికి జరగకూడదు అని చెప్పేసి అతను కూడా జిల్కామూలి కొంచెం ఆలోచించి కొంచెం బాధ్యత రహితంగా ఉండాలని చెప్పేసి అందరికీ నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మీరు పొందాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. దయచేసి నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. టేక్ కేర్.